మన దక్షిణ భారతదేశంలో భగవంతుడు అంటే ఐశ్వర్య భావన, అంటే ఆయన సుప్రీం, చాలా పెద్ద ఆయన, అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి దర్శనం అంటే ఎంత కష్టమో అదే రకంగా భగవంతుణ్ణి మనం దగ్గరికి వెళ్ళాలా అంటే చాలా కష్టం. కానీ బృందావనంలో కృష్ణుడు అట్లా కాదు. బృందావనంలో గోపాలు వెళ్ళిపోయి కృష్ణుడితో ఒంగుళ్ళు దూకులు ఆడేస్తారు. కృష్ణుడు ఒకి నిలబడితే వీళ్ళు పైనుంచి దూకేస్తారు. కృష్ణుడు భుజాన్ని వాళ్ళు ఎక్కుతారు. కృష్ణుడు ఆటలాడేటప్పుడు ఎక్కువ సమయం దొంగ ఆయనే పెడతాడు. ఎందువల్ల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం కోసం. తర్వాత జగన్నాథుడు ఏంటి అంటే మహాభావావేశవతార. ఆయన లీలల్ని ఆయన విని మహాభావనలోకి వెళ్ళిపోయి ఆ రూపాన్ని తీసుకున్నాడు జగన్నాథుడు. జగన్నాథుడు ఎంత కరుణామూర్తి అంటే ఆయనకి కనురెప్పలు లేవంట. ఎందుకోసం కనురెప్పలు లేవు అంటే వేలాది మంది దర్శనానికి వచ్చినప్పుడు ఆ కనురెప్పలు ఉంటే ఒక క్షణం నేను కనురెప్పలు మూసేస్తే ఆ కనురెప్పలు మూసిన సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల మీద నా అనుగ్రహం లేకుండా పోతుంది అని చెప్పి కనురెప్పలు లేకుండా ఆయన అట్లాగే కళ్ళు తెరుచుకొని ప్రతి భక్తుడి మీద కూడా అనుగ్రహ చూపులు కురిపించేటువంటి ఏకైక రూపం జగన్నాథ రూపం. ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కరి మీద ఆయన అమృత చూపులు పడుతూ ఉంటాయి. భగవంతుని యొక్క చూపులు అమృత చూపులు అన్నారు. కాళీయ మడుగులోకి గోపాలను వెళ్ళారు. వెళ్ళి ఆ నీళ్లు తాగి ప్రాణం కోల్పోయారు. ఈ విషయం కృష్ణుడికి వచ్చి చెప్పారు. చెప్తే కృష్ణుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. భాగవతం ఏమనిస్తుంది అంటే ఆ గోపాలుని మీద భగవంతుని యొక్క అమృత చూపులు పడటంతో నిద్ర నుంచి మేల్కొన్న వారిలాగా వాళ్ళందరూ కూడా మృతులైన వారు మళ్ళా జీవితులై కూర్చున్నారు. భగవంతుని యొక్క చూపులో అమృతత్వం ఉంటుంది, మాటలో అమృతత్వం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా భగవంతుని యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా అమృతత్వం ఉంటుంది. సో జగన్నాథుడు ఎంత కరుణామూర్తి అంటే ఆ వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఆయన యొక్క అమృత చూపులు పడేటట్టుగా కనురెప్పలేవు ఆయనకి. తర్వాత భగవంతునికి నేత్రాలు కమల దళాలు లాగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం రౌండ్గా ఉన్నాయి. అంటే ఏ దిక్కు నుంచి భక్తుడు వెళ్ళినా కానీ ఆయన చూపులు వాళ్ళ మీద పడేటట్టుగా ఉన్నాయి ఆయన యొక్క కళ్ళు. సో అందువల్ల ఒక రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన జగన్నాథుడిని రోజు ద్వారకాధీశుడిలాగా అలంకరించేవాడు. అక్కడ ఉన్నటువంటి పూజారి పాండ వెళ్ళిపోయి ఏ రాజుకి ఏం పని పట్టలేదు, ఇంత గొప్పగా అలంకరిస్తాడు అని ఆ ఆభరణాలన్నీ తీసి మూటగట్టి పక్కన పెట్టేసి సింపుల్ గా ఒక మాల, గుడ్డతోటి తలబాగా, ఇవన్నీ సింపుల్ గా చేసేవాడు. రాజుకు రోజు కోపం, నేను అలంకరించినవన్నీ తీసేస్తున్నాడు. ఒకరోజు ఎవరు తీస్తున్నారంటే పూజారి అవన్నీ మూట కట్టేసి పక్కన పెట్టేస్తున్నారు. ఏమయ్యా నువ్వు చేస్తున్నా? అప్పుడు ఆ పూజారి చెప్పాడు, జగన్నాథుడు బృందావన కృష్ణుడయ్యా, నువ్వు ద్వారకాధీశులాగా అలంకరణ చేస్తున్నావు, అందుకని నేను అవన్నీ తీసేసి నా బృందావన కృష్ణుడిని నేను అలంకరించుకుంటున్నాను. మీరు భాగవతంలో కూడా చదువుంటారు.
యశోదమ్మ చక్కగా ఆభరణాలతో అలంకరించి పంపిస్తే ఈ గోపాలులందరూ కూడా పూలు లతలతోటి ఆభరణాలన్నీ కూడా తయారు చేసి యశోదమ్మ ఆభరణాలన్నీ తీసి మూటగట్టి పొదలో పెట్టేసి వాళ్ళు తయారు చేసినటువంటి లతలు పూలతోటి కిరీటము భుజకీర్తులు హారాలు అన్ని కూడా పూలు లతలతోటి అలంకరించేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, కృష్ణ ఈ ఆభరణాలు ఇవన్నీ ఉంటే నువ్వేదో చాలా పెద్దోడివని మాకు సన్నిహితంగా ఉండేదానికి వీలు కావట్లేదు, అందుకని వద్దు మనకు అని చెప్పి ఈ యొక్క వృందావన లతలతోటి పూలతోటి చేసినవి అలంకరించేవాళ్ళు. అంటే వాళ్ళకి కృష్ణుడు సింపుల్ గా ఉండాలి. సింపుల్ గా ఉంటేనే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలరు. సో ఈ రాజు పెద్ద తర్కం చేశాడు పూజారితో, లేదు లేదు జగన్నాథుడు ద్వారకాధీశుడు. సో వాళ్ళిద్దరు కూడా చర్చించుకొని ఇది పెద్ద సమస్యే, మాకు గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం పదా సమస్య తెచ్చడానికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు. చెప్తే గురువు గారు చెప్పారు, మీది చాలా పెద్ద సమస్య, కొన్ని రోజులు నా ఆశ్రమంలో ఉండండి, మీ సమస్య తీరుస్తాను. ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏంటి అంటే ఒక పూట భోజనం ఉండేది, జస్ట్ ఒక పూట భోజనం. వీళ్ళు ఆశ్రమంలో ఉన్నారు, భోజనం వచ్చింది. ఈ పూజారి మహాప్రసాదే గోవిందే కళ్ళు మూసుకొని చెప్పేసి కళ్ళు తెరిచే లోపల ప్లేట్ మిస్సింగ్. ఒక పూట భోజనం అది కూడా పోతా ఉంది. రెండో రోజు అట్టాగే జరిగింది. మూడో రోజు ఇది జాగ్రత్త పడ్డాడు. ఆ కంచం కొంచెం చేత్తో అటు పెట్టుకుని కళ్ళు మూసుకొని మంత్రం చెప్తా ఉన్నాడు. ఎవరో కంచం లాగుతా ఉన్నారు. అప్పుడు కళ్ళు తెరిచి చూసరికి ఒక వృద్ధుడు అనమాట. ఎందుకు నా ప్రసాదం తీసుకున్నాను తరుపుకుంటే ఆయన పరిగెత్తాడు. ఈయన వెనకాల తరుపుతూ ఉంటే ఆయన ఒక నీళ్లు లేనటువంటి బావిలో పడిపోయాడు. ఒరే 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 ఇట్లా అయిపోయిందే అని జగన్నాథుని వేడుకుంటే ఆ వృద్ధుడి రూపంలో వచ్చింది యాక్చువల్గా జగన్నాథుడు. జగన్నాథుడు ఆయన మీ సమస్య ఏంటి అన్నాడు. మీరు బృందావన కృష్ణుడా ద్వారకాధీశుడా చెప్పండి నాకు. అప్పుడు జగన్నాథుడు దాంట్లో సందేహం ఏముంది, నేను బృందావన కృష్ణుడే అన్నాడు. ఈ లోపల ఒక పదచాటు రాజు కాసుకొని ఉన్నాడు. ఆయన వచ్చేసి, స్వామి నేనేం భక్తుని కాదా, నా భావన మీకేమి పట్టదా, నేను ద్వారకాధీశుడిగా మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను, మీరేమో ఈయన కమిట్ అయిపోయారు బృందావన కృష్ణుడని, అంటే నా భక్తికి విలువ లేదా అన్నాడు. అట్టేం లేదు, నేను ద్వారకాధీశుడే అన్నాడు. మళ్ళీ ఈయన అన్నాడు, ఇట్టే ఉంటుంది మీతోటి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు, మీరు నాకేమో బృందావన కృష్ణుడు అన్నారు, ఈయనకేమో ద్వారకాధీశుడు అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను రెండు, మందిరంలో ఉన్నంత వరకు బృందావన కృష్ణుడి, మందిరం దాటి రథయాత్రకు బయటకు వచ్చినప్పుడు నేను ద్వారకాధీశుడి అని చెప్పి ఇద్దరు భక్తుల్ని కూడా సంతృప్తిపరిచాడు. ఏదైనా మంచి పాయింట్ వస్తుంది. జీవి జాగో నిద్రపోయే వాళ్ళకి కొంచెం లేదు, అంతకుమించి అభినందన కోసం. సో ఇట్లాగా జగన్నాథుడు బృందావన కృష్ణుడు. అందుకనే చూడండి, పాండాసు ఆయన మీద చేయి పెట్టి నిలబడుకుంటారు, ఆయన వీపాన్నిచ్చి నిలబడుకుంటారు. వాళ్ళకి చాలా సన్నిహితం పాండాస్ కర్తారు. సో జగన్నాథుడు చాలా చాలా కరుణామూర్తి అయినటువంటి అవతారం, కరుణామూర్తి అయినటువంటి అవతారం. ఆయన రూపం ఆ రకంగా ఎందుకు వచ్చింది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్నాథుడు కీర్తన ప్రియుడు అనమాట. కీర్తన ప్రియుడు. ఎవరు చక్కగా కీర్తన చేస్తారో వాళ్ళ వెనకాల జగన్నాథుడు వెళ్తూ ఉంటాడు. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడి లీలలను కీర్తించేవారు, భగవంతుని నామాన్ని కీర్తించేవారు గోవు దూడతో సమానం అంటారు. గోవు దూడ ఎక్కడికి వెళ్తే అక్కడికి తల్లి అనుసరిస్తూ వస్తుంది. ఎవరైతే భగవత్ కీర్తన, భగవంతుని లీలా కీర్తన చేస్తారో వాళ్ళ వెనకాల తల్లి గోవు ఏ రకంగా దూడ వెనకాల వస్తుందో ఆ కృష్ణుడు ఎల్లవేళలా అనుసరిస్తూ ఉంటాడు అని చెప్పి శాస్త్రాలు చెప్తారు. శాస్త్రాలు
ఒక రైతు యొక్క కుమార్తె పద్మ అని చెప్పుకుంటుందన్నమాట. ఆమె తండ్రికి ఉదయంతో పొలంలో సహాయం చేస్తూ గీత గోవిందం పాడుతుంది. గీత గోవిందం. జగన్నాథుడు మందిరం నుంచి ఆ గీత గోవిందం వినడానికి ఆమెతోటి వెనకాల పొలంలో అనుసరించి వెళ్ళేవాడు. ఒకరోజు ఆమె గీత గోవిందం పాడుతుంటే జగన్నాథుడు ముదమునుంది ఆమె వెనకాల నడుస్తూ ఉన్నాడు. ఆమె యొక్క దోవతి ఒక ముళ్ళ చెట్టుకు పట్టుకునింది. అది కూడా చూడలేదు ఆయన. అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ముళ్ళ చెట్టుకు చిక్కుకొని దోవతి అంతా చిరిగింది. ఆమె కీర్తన అయిపోయింది. మళ్ళా మందిరంలోకి వచ్చేసాడు జగన్నాథుడు. తలుపులు తెచ్చేసరికి పూజారులు దోవతి అంతా చిరిగిపోయింది. చిరిగిపోతే ఎవరి అపరాధం చేసిందని చెప్పి పెద్ద చర్చ. రాజు దాకా వెళ్ళిపోయింది వార్త. రాజు కూడా వచ్చేసాడు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే భగవంతునికి ఏ రకమైన అసౌకర్యం జరగకూడదు. రాజులు మొట్టమొదట భగవంతుని యొక్క సేవ, తర్వాత ప్రజల సేవ, తర్వాత వాళ్ళ సేవ. కానీ ఇప్పుడేంటి అంటే మొదట వాళ్ళ సేవ, దేవుడి సేవ లేదు, ప్రజల సేవ లేదు, రెండు లేవు. సో రాజు కూడా వచ్చేసాడు. ఏంటి అంటే పెద్ద చర్చ జరుగుతుంది. దోవతి ఎవరు చెప్పారు, వీళ్ళు చర్చించుకుంటూ జగన్నాథుడు అన్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఎవరు స్వామి అని. పలాని ఊర్లో పలాని రైతు కుమార్తె పద్మ అని ఉంది. ఆ అమ్మాయి చెప్పేసింది నా దోవతి. మీరందరూ వెళ్ళి పట్టుకొచ్చేయండి. జగన్నాథుడు చెప్పేసరికి సైనికులందరూ వెళ్ళిపోయారు. హోల్ ఫ్యామిలీని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు. జగన్నాథుడి ముందు నిలబెట్టారు. రాజు అంటున్నాడు, స్వామి జగన్నాథ, మీ దోవతి ఆమె చింపేసింది కాబట్టి మీరే శిక్ష విధించండి అన్నాడు. అప్పుడు జగన్నాథుడు అంటున్నాడు, నా మందిరం పక్కనే మంచి ఇల్లు ఒకటి కట్టండి. ఆ ఇంట్లో ఈ కుటుంబాన్ని పెట్టండి. వాళ్ళకు కావలసినవన్నీ చూసుకోండి. ఆ అమ్మాయి రోజు ఉదయంతో వచ్చి గీత గోవిందం నాకు పాడాలి. ఆమె అక్కడ పాడితే ఇదే శిక్ష. ఎందువల్లంటే ఎక్కడో ఊర్లో పాడితే నేను అది వినడానికి వెళ్ళిపోతాను, మళ్ళా ముళ్ళ చెట్టు పట్టుకుంటుందో గుంటలో పడిపోతానో నాకు తెలియదు, భావనలో ఉంటాను పాడుతూ ఉంటే. సో ఆమె ఇక్కడ ఉండి ఇక్కడ పాడితే నేను బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, నా దోవతి చెరగాల్సిన అవసరం లేదు. ఇదే శిక్ష, ఈ ఏర్పాట్లు చేయండి, ఈ ఏర్పాట్లు చేయండి. సో ఈ రకంగా జగన్నాథుడు ఏంటి అంటే కీర్తన ప్రియుడు. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ స్వామి, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ స్వామి, జై జగన్నాథ్. జై బాలదేవ, జై సుభద్రా, జై బాలదేవ, జై సుభద్రా, జై బాలదేవ, జయ సుభద్రా, జై బాలదేవ, జయ సుభద్రా. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవాతు మే. మరి కీర్తన ప్రియుడు ఆ కీర్తన ఎట్ట చేయాలా అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పారు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ యుజ్య మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి నాకు అర్పించి. చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల కాదు. మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి అర్పించి నామం చేయాలా. ద్రౌపది దుశ్శాసనుడు చీర లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉంటే ఆమె తను తాను రక్షించుకునేదానికి ప్రయత్నిస్తూ కృష్ణ కృష్ణ అని చాలాసార్లు కృష్ణ అన్న తర్వాత కృష్ణుడు వచ్చాడు. మొదటిసారి రాలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆమె అడిగింది, ఏం స్వామి మొదట్లో పిలిచినప్పుడే రావచ్చు కదా, ఎందుకు ఇంత టెన్షన్ పెట్టారు? కృష్ణుడు అన్నాడు, నా తప్పేం లేదమ్మా,
నువ్వు పిలవగానే సిద్ధమైపోయాను. మనసులో నీ ఆలోచన భీష్ముడేమన్నా నన్ను కాపాడుతాడేమో, నోట్లో ఏమో కృష్ణ అంటున్నావు, మనసులో ఏమో భీష్ముడి మీద దృష్టి పెట్టావు. సో భీష్ముడి మీద దృష్టి పెట్టావు కదా అని ఆగిపోయాడు. తర్వాత మళ్ళీ ద్రోణుడి మీద దృష్టి పెట్టావు, తర్వాత భీముడి మీద పెట్టావు, అర్జునుడి మీద పెట్టావు. చివరికి వీళ్ళెవరూ కాదు అని నా మీద ఎప్పుడైతే పూర్ణమైన దృష్టికి పెట్టి నామాన్ని పిలిచావో అప్పుడు నేను వచ్చాను, నా తప్పేది. సో అందుకని మన భగవంతుణ్ణి నామస్మరణ చేసేటప్పుడు మనసు బుద్ధి లగ్నము చేసి నామాన్ని స్మరించడానికి ప్రయత్నించాలి. దీనికి సంబంధించి కురుక్షేత్రంలో ఒక లీల జరుగుతుంది. రథయాత్రకి దానికి కూడా సంబంధం ఉంది కాబట్టి ఆ లీల చర్చిద్దాం. సో కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కృష్ణుడు, బలదేవుడు, ఉగ్రసేన మహారాజు, యదువంశవాసులందరూ కూడా ద్వారక నుంచి కురుక్షేత్రానికి వచ్చారు. అక్కడ సూర్యగ్రహణం తర్వాత క్రతువులు చేయడానికి. ఈ విషయం బృందావన వాసులకు తెలిసింది. బృందావనానికి తిరిగి వస్తానని చెప్పి కృష్ణుడు రాలేదు. ద్వారక చాలా దూరం కదా, కురుక్షేత్రం బృందావనానికి దగ్గర, అక్కడికి వెళ్ళి ఆయన దర్శిస్తామని అందరూ బయలుదేరారు. గోపాలులు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా కృష్ణుడు చిన్నవాడు అనుకుంటున్నాడు. ఒరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కోతి కొమ్మ చాడదామరా అంటున్నారు. యశోదమ్మకి ఇంకా గోపాలుడే. ఆయన బృందావనాన్ని వదిలిపెట్టేటప్పుడు 11 సంవత్సరాలేమో వయస్సు. ఆ వయస్సుకు సంబంధించిన దుస్తులు, ఆభరణాలు అవన్నీ కూడా ఆమె రథంలో నింపుకునిందనమాట. కృష్ణుడికి వెళ్ళగానే వీటన్నిటితోటి అలంకరించాలని ఆమె కలలు కంటూ ఉంది. మంచి మంచి తినుబండారాలు గోపికలందరూ కూడా తయారు చేసుకున్నారు. వాళ్ళు ప్రయాణించేటువంటి ఎద్దుల బండ్లలో ఆ తినుబండారాలన్నీ కూడా నింపుకున్నారు. ఒక్కొక్కరి ధ్యానం వాళ్ళకు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం బట్టి వారి ధ్యానం అట్లా ఉందన్నమాట. అందరూ వెళ్ళారు. కృష్ణుడు ఎక్కడున్నాడో గుర్తించారు. అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి, వేదఘోష, శంకారావాలు పూరిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, సైనికులు గస్తీ నిలబడున్నారు, సెక్యూరిటీ. ఈ గోపాలులు సింపుల్ గా వెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మనం కృష్ణుడి ఫ్రెండ్స్ అని కానీ చెప్పామంటే రెడ్ కార్పెట్ మనల్ని ఎట్లా స్వాగతిస్తారంటే ఇంకా చూసుకో కథ అని చెప్పి అనుకుంటూ వెళ్ళారు. ఈ సైనికులు ఎవరు మీరన్నారు. మేమెవరో చెప్పామంటే మీ కథ అయిపోయింది, మేమెవరో తెలుసా, కృష్ణుడి ఫ్రెండ్స్. పట్టుకునేదానికి గోసీలు కూడా చట్టంగా లేవు, మీరు ఫ్రెండ్సా, పోండి ఇక్కడ నుంచి అందరూ కూడా. ఆయన ఇదేంటి, మనం ఏదో కృష్ణుడు ఫ్రెండ్స్ అని చెప్తే మంచి వెల్కమ్ చేస్తారనుకుంటే ఎటు అనుకుంటున్నారు వీళ్ళు వెళ్ళిపోయారు. గోపికలు వచ్చారు. వాళ్ళు పాపం కృష్ణుని యొక్క విరహంలో వేలికి వేసుకుని ఉంగరాలు, చేతులు గాజులు అయిపోయారు, చిక్కి శల్యమైపోయారు, నిద్రాహారాలు మానేశారు. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనని. గోవిందుడు లేకపోతే శూన్యం. బృందావనంలో ప్రేమ సరోవరం అని ఉంది. అసలు అది ఎందుకు ఏర్పడిందో తెలుసా? శ్రీమతి రాధారాణి, కృష్ణుడు రత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఒక తేనెటీగ వచ్చి కృష్ణుడు రాధారాణి యొక్క ముఖం మీద తిరుగుతూ ఉంది, ముందు తిరుగుతూ. రాధారాణి, కృష్ణ నాకు ఈ తేనెటీగ కుట్టుందేమో భయంగా ఉంది. అప్పుడు కృష్ణుడు మధుమంగళను పిలిచాడు. ఏ మధుమంగళ, ఈ తేనెటీగ ఎంతనే. ఆ మధుమంగళుడు వచ్చి చెప్పి నా తరుముకుంటా వెళ్ళిపోయాడు. అంటే మధుమంగళుడు చాలా సన్నగా ఉంటాడు, 4 అడుగుల వెడల్పు. సో తమాషగా తరుముకుంటా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయితే మళ్ళా తిరిగి వచ్చాడు. వచ్చి మధు చెలగాయ తిరునయ్యాయి. మధు వెళ్ళిపోయాడు, ఇంక రాడు. ఈమె మధు అంటే మధుసూదనుడు కృష్ణుడు అనుకునేది. కృష్ణుడు పక్కనే ఉన్నా కానీ కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అనేటువంటి వార్త ఆమె చెవిన పడేసరికి మూర్చిపోయి అశ్రుదారులు కారిపోతూ ఉన్నాయి దుఃఖంతో రాధారాణి. అది చూసిన కృష్ణుడు నా పక్కనే ఉండి నేను వెళ్ళిపోయాను అన్న మాట ఇంత దుఃఖానికి శ్రీమతి రాధారాణి గురి చేసిందంటే నా మీద ఎంత ప్రేమ ఉంది అని ఆమె ప్రేమను తలుచుకుంటూ
ఈయన అశ్రుధారలు కారవడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరి యొక్క అశ్రుధారలు అక్కడ ఒక సరోవరం ఏర్పడింది. దానినే ప్రేమ సరోవరం అన్నారు. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే. ఆ కృష్ణుడు లేడు అంటే జగత్తంతా శూన్యం. వాళ్ళకి ఉంగరాలు చేతులు గాజులైపోయాయి, చిక్కి శల్యమైపోయారు. ఏ క్షణానైనా ప్రాణం వదిలేయచ్చు. అటువంటి దుస్థితిలో ఉన్నారు గోపికలు. వాళ్ళు వచ్చి ఆ సైనికుల దగ్గరికి వచ్చి, మా కృష్ణుడిని చూడొచ్చా అంటే, మీరెవరమ్మా? సిగ్గుపడుతూ, మేము కృష్ణుని ప్రియురాలు. ఏంటే చిక్కి శల్యమై ఎండిన చెక్క బొమ్మల్లాగా ఉన్నారు, ఎప్పుడు చస్తారో తెలియదు, కృష్ణుడి ప్రియురాళ్ళ మోపౌండెక్కడ నుంచి ఎందరో వాళ్ళు భయపడిపోయి దుఃఖంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నందబాబా యశోదమ్మ వచ్చారు. ఈ సైనికులు ఏమంటున్నారో తెలుసా? ఒక కోతి మొక్క వచ్చింది, స్నేహితులం అని చెప్పారు. ఎప్పుడు చస్తారో తెలియదు చిక్కి శల్యమైనటువంటి కొందరు వనితలు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రియురాళ్ళు అని చెప్పారు. మీరు పొరపాటున తల్లిదండ్రులను చెప్పొద్దు, కోటి ఇక్కడి నుంచి అని తరుముకున్నారు. ఎప్పుడైతే అక్కడ చీదరించి తరుముకున్నారో అక్కడ అప్పటిదాకా ఎంతో భావనతో కృష్ణుణ్ణి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించాలా అన్నటువంటి కలలు కంటూ వచ్చినటువంటి యశోదమ్మ హృదయం అగ్ని పర్వతంలాగా పగిలిపోయింది. ఒక్క ఉదుటున నేలకు ఒరిగిపోయి, గోపాల్, మీరు పిలిస్తే మీకు కూడా వస్తుంది. నిన్న ప్రసాదం తిన్నట్టు, గోపాల్ గోపాల్ గోపాల్. యశోదమ్మ ఒక్క ఉదుటున నేలకు ఒరిగిపోయి గోపాల్ అని గట్టిగా పిలిచేసరికి వేదఘోష జరుగుతూ ఉంది, యజ్ఞం జరుగుతూ ఉంది. కృష్ణుడు లేచి నిలబడ్డాడు. బలరాముడు అంటున్నాడు, మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఫీల్ అవుతారు. చెయ్యి ఎదిరించుకొని కృష్ణుడు బయటకు వచ్చాడు. గుండెలు బోదుకుంటూ యశోదమ్మ నేల మీద ఒరిగిపోయి గోపాల్ 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 అని రోధిస్తూ ఉంది. కృష్ణుడు తన రూపాన్ని మార్చుకొని చిన్న కృష్ణుడిలాగా మారిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ ఒడిలో ఒరిగిపోయి అమ్మను గట్టిగా ఆలింగనం చేసుకొని, మయ్యా మీ ఆగయా, అమ్మ నేను వచ్చేసాను ముఖమంతా ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఒకే ఒక్క పిలుపు యశోదమ్మ పిలిచింది. హృదయాంతరము నుంచి వచ్చింది ఆ పిలుపు. మనం కూడా ఆ సాధన చేసేటప్పుడు ఆ నామాన్ని హృదయం నుంచి తీసుకురావాలా. అది మన కర్ణములోకి ప్రవేశించాలా, మళ్ళా హృదయంలోనికి వెళ్ళాలా. అప్పుడు ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి అనాదిగా పేరుకున్న మాలిన్యం అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇది మంత్రం మనం చేసేటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో చేసినప్పుడే ఈ హృదయం శుద్ధి అన్నటువంటిది కావింపబడుతుంది అన్నమాట. సో అందువల్ల నామాన్ని ఆ యొక్క భావనతో చేయాలా. నామం జగన్నాథుడికి చాలా ప్రియం. కానీ అది ఎట్లా చేయాలా అంటే ఈ విధానంలో చేయాలా. హృదయం నుంచి రావాలా నామం, మళ్ళా మన కర్ణం నుంచి హృదయంలోకి వెళ్ళాలి. అంటే స్పష్టంగా వినాలా. చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల కాదు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఎల్లవేళలా నన్ను స్మరించు. ఏ రకంగా? మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి. తర్వాత పూరిలో ఇంకొక విశేషం ఏంటి? ప్రసాదం కరుణావతారం. ప్రవచనం అందరికి ఇష్టం ఉండదు, కీర్తన అందరికి ఇష్టం ఉండదు, దర్శనం కూడా అందరికి ఇష్టం ఉండదు. కానీ ప్రసాదం కామన్గా అందరికీ ఇష్టం. చూడండి, నేను ప్రసాదం అనగానే ఎంత బ్రైట్ అయిపోయింది అందరికీ. అందుకనే ప్రసాదం కరుణావతారం అన్నారు. పూరిలో ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుని ప్రతిష్ఠించిన తర్వాత మొదటి నైవేద్యం 56 ఐటమ్స్ తో పెడతారు నైవేద్యం. ఆయన కోరుకున్నాడండి, స్వామి మీరు భుజించి చెయ్యి కడిగి చెయ్యి మళ్ళా ఆరే లోపల మళ్ళా మీకు నైవేద్యం జరగాలి, మీరు భుజించాలి. ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదం కొరత లేకుండా అందరికీ ప్రసాదం లభించాలి.
అని చెప్పి ఇంద్రద్యుమ్న మహారాజు కోరుకున్నాడు. సో ఈ ప్రసాదానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి లీల ఉందన్నమాట. అదేంటి అంటే ఒకరోజు నారదముని వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్తే లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ ముందు రోజే భగవంతుడు చెప్పాడు, దేవి నా ప్రసాదం ఎవరికి ఇవ్వద్దన్నాడు. నారదుడు వచ్చాడు. మనోళ్ళు కూడా నైవేద్యాల టైమింగ్స్ బాగా తెలుస్తాయి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రభుపాదుల వారి పుస్తకం ఏది కొన్నా కొనకపోయినా వైష్ణవ క్యాలెండర్ బ్రహ్మాండంగా ఉంటారు. పండగ రోజు కరెక్ట్ గా ఫీస్ట్ టయానికి ఫుల్ అయిపోద్ది టెంపుల్ హాల్. వాళ్ళ క్యాలెండర్ చూసుకుని వచ్చేస్తారు అనమాట. మీరు ఎంత గట్టిగానే క్లాస్ చెప్పండి, బ్రహ్మాండంగా నిద్రపోతారు. మహాప్రసాదం అనగానే ఇట్లుండే వాళ్ళు ఇటు తిరుగుతారు లైన్కి. అంతే మీరు వడ్డించి పెట్టి ప్రసాదం. క్లాసులో నిద్ర గురించి అది చెప్పాను లాస్ట్ టైం, గుర్తుందా మీకు? కుంభకర్ణుని చంపిన తర్వాత రాముల వారు సంహారం అయిన తర్వాత నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వెళ్ళిందంట చాలా దుఃఖంతో. ఏమ్మా నిద్రాదేవి దుఃఖిస్తున్నావు అన్నాడు రాముల వారు. స్వామి నాకుండేది ఒకే ఒక్క డిసైపుల్, వాడిని చంపేశారు, నాకు అసలు ఫాలోవర్ లేకుండా చేశారు స్వామి అని చెప్పి నిద్రాదేవి బాధపడింది. అప్పుడు రాముల వారు చెప్తారంట, ఏమీ కథ చెందదు నిద్రాదేవి, నా కథ జరిగినప్పుడు ఎవరు నిద్రిస్తారో వాళ్ళు నీ దాసులు, నిన్ను జయించి నా కథ వింటారో వాళ్ళు నా దాసులు అవుతారు అని చెప్పి రాముల వారు చెప్తారు. సో మనం నిద్రదాసులమా రామదాసులమా? సో అప్పుడు నారదముని వెళ్ళారంట. వెళ్ళి అమ్మ ప్రసాదం అంటే నేను స్వామి చెప్పాడు ఎవరికి ఇవ్వద్దు. నారదుడు వైకుంఠంలో చాలా దుఃఖంగా, ఒక పక్క ఆకలి, ఏకాదశి రోజు అంటే కష్టపడి ఏదో ఉపవాసం చేస్తాం, ప్రతిరోజు ఏకాదశి అంటే కష్టం కదా. ఆయన ఆకలిగా చాలా దుఃఖంగా కూర్చున్నాడు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ స్వామికి ఆమె కూడా కంతగా ఉందంట. అప్పుడు స్వామి అడిగాడంట, ఏంటి దేవి అట్లా ఉన్నావు? నా భక్తుడు కొంచెం అంతలేదు ఉన్నాడు. ఏంటి అంటే ప్రసాదం. భగవంతుడు అన్నాడంట, నేను అట్లా చెప్తుంటాను, తల్లి కొంచెం చూసి చూడట్టు. మనం కూడా ఇంట్లో నాన్నగారి స్ట్రిక్ట్, అమ్మ దగ్గర నుంచి చాలా ఫేవర్స్ తీసుకుంటాం. ఆమె తెలియకుండా మనకు పాకెట్ మనీ ఇస్తుంది, కొంచెం ఎక్కువ ప్రసాదం పెడుతుంది, భోజనం పెడుతుంది, తినుబండారాలు పెడుతుంది. అమ్మ చాలా కడు. నువ్వు కూడా అట్లాగే ఉండాలా? నా దృష్టి మరలిస్తే నువ్వు ప్రసాదం ఇచ్చేయచ్చు. అప్పుడు గరుత్మంతుల వారికి ప్రేరణ కల్పించాడంట భగవంతుడు. స్వామి అని గరుత్మంతుడు పిలిచాడంట. స్వామి అటు దిగాడంట. లక్ష్మీదేవి ప్రసాదం నారదుల వారికి ఇచ్చేసి ఆయన శుభ్రంగా ప్రసాదం తిన్న తర్వాత ఎంత ఆనందంతో, మనకు 4 ధామాల్లో 4 లీలలు భగవంతుడు. పూరి క్షేత్రం, అన్నక్షేత్రం శుభ్రంగా చక్కగా భోంచేస్తాడు స్వామి. భోంచేసిన తర్వాత కొంచెం వ్యాయామం కావాలి. బృందావనానికి వెళ్ళి ఆటలు పాటలు నృత్యాలు అన్ని చేస్తాడు. వ్యాయామం అయిన తర్వాత కొంచెం రెస్ట్ కావాలా, శ్రీరంగానికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ అయిన తర్వాత కొంచెం బిజినెస్ కావాలా, ఏడుకొండల స్వామి కొండ మీదకి వచ్చి అందరికీ బోడి కొట్టేసి లాగేసుకుంటా ఉంటాడు. ఒక్కో దగ్గర ఒక్కో లీల. పూరిలో భోజనం, బృందావనంలో ఎక్సర్సైజ్, శయనం శ్రీరంగం, ఇక్కడ వచ్చి వ్యాపారం అన్నమాట. సో ఆయన నారదముని ఎప్పుడైతే ప్రసాదం తీసుకున్నాడో నృత్యం చేస్తూ హెవీ కీర్తన అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకటి డిక్లేర్ చేశారు, రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి గుండె రోగాలు రావాలని చెప్పి. మనంగా అది డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే టీవీలు లేవు అప్పుడు. సాయంత్రం అయితే పని పాట ముగించుకుని దేవాలయంకి వెళ్తే అక్కడ మధ్య జరుగుతుంది, వాళ్ళు చప్పట్లు కొడుతూ కూర్చునేవాళ్ళు. అందుకని వాళ్ళు బాగా కీర్తనలో చప్పట్లు కొట్టేవాళ్ళు. చివరి దశ వరకు గుండె బాగా కొట్టుకునేది. మనం ఇప్పుడు చప్పట్లు కొట్టట్లేదు, గుండె కూడా కొట్టుకోవడం మానేస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. కీర్తనలో సోలోగా కీర్తన చేయడం అంటే చాలా కష్టం. కోరస్ ఉంటే బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఈయన వైకుంఠంలో మొదలుపెట్టి కీర్తన కైలాసానికి వెళ్తే శివుడి కీర్తనలో కోరస్ కలుస్తాడని చెప్పి కైలాసానికి వచ్చాడు. అయితే ఆ ప్రసాదం యొక్క భావన ఏంటి అంటే, శివుడు ప్రళయకాల సమయంలో తాండవం చేసేదానికన్నా ఇంకా మహాభావంలోకి వెళ్ళిపోయి కీర్తన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే ఊగిపోతా ఉన్నాడు. శివుడు చూశాడు, నారద ఏమైందన్నాడు. ఈయన అసలు భాగ్యంలో ఉంటే కదా, ఎక్కడో లీనమైపోయి ఉన్నాడు. ఏ నారద ఏంటి విషయం అన్నాడు. అస్సలు ఏం లేదు, పోయి గట్టిగా పట్టుకున్నాడు, కుదిపేశాడు. ఏమైంది అన్నాడు. ఏమైందంటే ఏం చెప్పమంటావు అన్నగారు, వైకుంఠంలో ప్రసాదం ఫుల్లుగా, మరి నేను గుర్తు రాలేదా నీకు అన్నాడు. మర్చిపోయాను. ఎంత దారుణమయ్యా, వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి అంటాడు. నువ్వేందయ్యా, నువ్వు కరుణ లేకుండా అస్సలు నాకు కొంచెం కూడా రాలేదా, అసలు ఏ చెత్త తిన్నావయ్యా నువ్వు అన్నాడు. ఈ చెత్తది ఏమన్నా చేతికి ఏమన్నా అంటుకొని శుభ్రంగా కడుక్కొని వచ్చాను స్వామి, చెయ్యికి చూపివయ్యా అన్నాడు. ఆ గోట్లో ఒక్క మెతుకు కనిపించింది. ఆయన ఇది ఉంది చాలని చెప్పి ఆ మెతుకు తీసుకొని నేను నోట్లో వేసుకున్నాడు. ఈయన ఆ ప్రసాదం ఎప్పుడైతే ఈ నోట్లో పడిందో, ఈయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. శివుడు ఎంత తీవ్రంగా నృత్యం చేస్తున్నాడు, కీర్తన చేస్తున్నాడంటే, ప్రళయం ఏమైనా వచ్చేస్తుందా అనిపించి పార్వతీదేవి ఆమె గృహం నుంచి బయటకు వచ్చి చూసిందనమాట. ఈయన అసలు వాక్యంలో లేడు, నిమగ్నం అయిపోయి నృత్యం చేస్తా ఉన్నాడు. పార్వతి, నాథా నాథా ఏమైంది మీకు, ప్రళయానికి ఇంకా సమయం ఉంది. ఈయన అసలు వాక్యంలో లేడు, స్పృహలో లేడు. నారదుడిని ఎట్లాగా శివుడిని గట్టిగా పట్టుకొని కుదిపేశాడో, పార్వతీదేవి వచ్చి శివుడిని పట్టుకొని కుదిపేసి ఏమైంది మీకండి. అప్పుడు నేను తేరుకొని, నారదుడు వైకుంఠం నుంచి కొంచెం ప్రసాదం ఒక మెతుకు తెచ్చాడు, అది మరి నా సంగతి. అర్ధనారీశ్వరుడు అంటే అర్థం ఇదేనా స్వామి, నాకు సగం ఇవ్వాలి కదా అదే ఏదైనా కానీ అని ఆమె కలత చెంది తపస్సు కూర్చుంది. ముల్లోకాలు స్తంభించిపోయాయి. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, అప్పుడు పార్వతిని అనుగ్రహించడం కోసం స్వామి వస్తే, ఏంటమ్మా నీ కలత కారణం అంటే, నా నాదుడు నాకు మీ ప్రసాదం పెట్టకుండా ఒక్కడే సేవించేశాడు, అందుకని తపస్సు చేస్తున్నాను. అప్పుడు భగవంతుడు చెప్పాడు, పూరీ క్షేత్రంలో 1-2 ఐటెంలు కాదమ్మా, చెప్పను బాబు 56 ఐటెంలు నేను నైవేద్యం స్వీకరించి అది మొదట నీకే వస్తుంది. విమలదేవిగా నువ్వు ఉంటావు, జగన్నాథుడిగా నేను ఉంటాను, నాకు నైవేద్యమైన ప్రతిదీ కూడా మీకు వస్తుంది అని చెప్పి అనుగ్రహిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, నాకొక్కడికైతే కుదరదు స్వామి, నా పిల్లలకి. అప్పుడు ఈమె విష్ణుమూర్తి అనుకుంటాడు, ఈమెకి 2 కదా పిల్లలు,
కార్తికేయుడు గణేశుడు ఇద్దరే కదా. వాళ్ళిద్దరికి కాదు స్వామి, భౌతిక జగత్తుకు తల్లిని నేను, దుర్గాదేవి తల్లి. ఈ భౌతిక జగత్తులో ఎంతమంది మీ క్షేత్రం పూరికి వచ్చినా కానీ ఎవ్వరికీ కూడా మీ ప్రసాదం కొరత ఉండకూడదు. అట్లా ప్రసాదాన్ని మీరు పూరి క్షేత్రంలో అనుగ్రహించాలా అని చెప్పి విమలదేవి పార్వతీదేవి కోరుతుంది. అందుకని ఎంతమంది వెళ్ళినా కానీ అక్కడ ప్రసాదానికి కరువు ఉండదు. అక్కడ ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, కుక్క నోటిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా పరమ భాగవతోత్తముడు పండితుడు కూడా తీసుకుని తన నోట్లో వేసుకోవచ్చంట. ఎంగిలి లేదంట. కుక్క నోటిలో ఉన్నటువంటి ప్రసాదం కూడా అంత విశేషమైనటువంటి గొప్ప మహత్యం జగన్నాథుని యొక్క ప్రసాదం. సో తర్వాత యశోదమ్మకు నందబాబాకు దర్శనమిచ్చాడు. ఈ గోపాలులు గోపికలందరూ కూడా నందబాబాని విజ్ఞప్తి చేసుకున్నారు కురుక్షేత్రంలో. స్వామి, మీరెళ్ళి కృష్ణుణ్ణి బృందావనానికి పిలవండి, బృందావనానికి తీసుకుని వెళ్తాం. నందబాబా రోజు వెళ్ళేవాడు. వెళ్ళి కృష్ణుడిని చూడగానే మర్చిపోయేవాడు ఎందుకు వచ్చాను. రోజంతా కృష్ణుడిని అట్లా చూస్తూ ఉండిపోయేవాడు. చీకటి పడిన తర్వాత గుర్తొచ్చాడు ఎందుకు వచ్చాను అని. అప్పుడు కృష్ణుడితో అనేవాడు, ఏ కృష్ణయ్య, నేను అసలు ఎందుకు వచ్చాను తెలుసా, నేను బృందావనానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. కృష్ణుడు అనేవాడు, నాన్నగారు చీకటి పడింది కదా, అరణ్యంలో క్రూర మృగాలు ఉన్నాయి, ఈయనకు చాలా భయం మృగాలు ఉంటాయి, దొంగలు ఉంటారు, దొంగలంటే కూడా భయం. చోరాగ్రగణ్యుడు. యశోదమ్మ అంటుందంట, అరే చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నావురా నాకు, దొంగల్లో పరమ దొంగలని అందరూ అంటున్నారా. అమ్మ, నా తప్పే ఉందే, మన వంశం అటువంటిది అన్నాడు. అదేంటిరా మన వంశం అటువంటిది అంటావు, అమ్మ మీ తాతగారి పేరేదో చెప్పే అన్నాడంట. ఆమె ఏదో చెప్పిందంట. వారి తాతగారి పేరు ఆమె చెప్పిందంట. మరి వారి తాతగారి పేరు ఏమైనా గుర్తుందా అంటే, ఆయన పేరు చోరు మహారాజా ఏదో అంటారు. ముత్తాత పేరు చోరు మహారాజు కాబట్టి ఆ వంశం నుంచి నేను వచ్చాను కాబట్టి చోరాగ్రగణ్యుడిని అయ్యాడమ్మా అంటాడంట. సో ఆ అరణ్యంలో చోరులు ఉంటారు, మృగాలు ఉంటాయి. అందుకని నాన్నగారు రేపు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్దామండి అన్నాడు. ఈ గోపాలులు గోపికలు నిద్రాలు మానేసి అక్కడ కూర్చొని ఉండేవాడు అంట. నందబాబా ఏం వార్త తెస్తాడో అని. నందబాబా వచ్చి, ఏ కృష్ణుడు అడిగాను రేపు వస్తా అన్నాడు. వీరందరూ కూడా హరిబోల్ అని చెప్పి డాన్సులు చేసుకుంటూ పోయి పడుకునేవాడు. మరుసటి రోజు వెళ్తే మరుసటి రోజు అదే తంతు. ఇట్లా 6 నెలలు గడిచిపోయిందండి. అప్పుడు ఈ గోపికలకి గోపాలులకి సహనం కోల్పోయి నందబాబా చెప్పారంట, మీ వల్ల కృష్ణుడిని బృందావనం తీసుకురావడం అవ్వదు, మేమే తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరూ మూకుమ్మడిగా వెళ్ళిపోయి, కృష్ణుడు తిరస్కరిస్తే రావడానికి కాళ్ళతోటి కృష్ణుడిని బలదేవుడిని అందరినీ కట్టేసి రథాల మీదకి ఈడ్చుకుంటూ వచ్చి రథం మీద కూర్చోబెట్టి కట్టేసి ఆ రథాలను లాక్కుంటూ బృందావనానికి తీసుకుని వెళ్ళారు. రేపు అదే నేల మనం చూస్తాం. జగన్నాథుడిని కట్టేసి లాగుతారు. జగన్నాథుడిని నేను రానంటాడు, వాళ్ళు లాగుతారు. ఆయన్ని బయటకు తీసేటప్పుడు మీరు చూడొచ్చు అనమాట. ఆయన హెసిటేట్ చేస్తాడు, రానంటాడు, వెనక్కి వెళ్తాడు, వీళ్ళు లాగుతారు. ఇట్లా వస్తాడు జగన్నాథ్, వచ్చి రథం ఎక్కిస్తాడు. సో పూరీ మందిరం వచ్చి కురుక్షేత్రం, గుండీచా మందిరం వచ్చి బృందావనం. సో ఆ కురుక్షేత్రం నుంచి బృందావనానికి గోపికలు గోపాలులు తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క లీలే పూరీ క్షేత్రంలో జరిగేటువంటి రథయాత్ర లీల. సో ఈరోజు జగన్నాథుడు పూరికే పరిమితమై ఉన్నారు. కానీ జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఆ జగన్నాథుడిని పరిచయం చేసి ఆ జగత్తుకే నాథుడు అన్నటువంటి నామానికి సార్థకత ఏర్పడేటట్టుగా చేసిన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఈరోజు ప్రభుపాదుల వారి పవిత్రమైన సంకల్పం వల్ల ప్రపంచమంతా దగ్గర 4,000 నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతుందన్నమాట. 4,000 నగరాలు.
సో అదే మహాభాగ్యం చరిత్రలో 20వ తేదీ అనేటువంటిది లిఖించాల తిరుపతిలో. ఎందువల్లంటే పూరి జగన్నాథుడు ఈ యొక్క భూలోక వైకుంఠమైనటువంటి ఈ తిరుపతి తిరుమల ధాంలో ఆయన రథయాత్రలో శోభాయమానంగా ఊరేగబోతూ ఉన్నారంటే చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ జరగబోతూ ఉంది అంటే ఇది చరిత్రలో లిఖింపబడేటువంటి దినం రాబోయే 20వ తేదీ అన్నమాట. సో అందువల్ల ఆ 20వ తేదీ తిరుపతి వాసులు వైకుంఠ వాసులందరూ కూడా బృందావన వాసులు అయిపోవాలా, గోపాలులు గోపికలు అయిపోయి కీర్తన చేస్తూ ఆ జగన్నాథుణ్ణి, బలదేవుణ్ణి, సుభద్రని, సుదర్శనుణ్ణి, రథారూఢుడైనటువంటి ఆ జగన్నాథుణ్ణి పురవీధుల్లో లాగుతూ ఆయన్ని కీర్తన చేస్తే శాస్త్రాలు చెప్తున్నాయి. రథం ముందు నడిచిన కీర్తన చేస్తూ, వెనక కీర్తన చేస్తూ నడిచిన, రథం మీద జగన్నాథుణ్ణి చూసిన పునర్జన్మల విద్యతి, పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉన్నారు. 20వ తేదీ భూలోక వైకుంఠమైనటువంటి తిరుపతి ధామం గోలోక బృందావనంగా మారబోతూ ఉంది. మనందరం గోపాలులం ఆ యొక్క ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుకుంటూ చరిత్రలో అది అందరూ కొనియాడేటట్టుగా మనం దాన్ని జరుపుకునే దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. జగన్నాథ స్వామికి, బలదేవ్ కి, సుభద్రమయ్యా కి, సుదర్శన్ కి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.